సభావేదిక మీదకి వీరస్వామి గారిని, మండల ఎంఈఓ గారు వీరస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి గారిని సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మేడం గారిని కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఉంటుంది మంచిపోరాలి, పక్కన ఫోటో కొంటారు ఇట్లా ఇదే కరెక్ట్. గారిని సభావేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభావేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సభావేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గట్టిగొండ దుర్గయ్య గారు మేడం ప్లీజ్. తర్వాత తెచ్చగారు ఆగండి ఆగండి. ఓకే సభకి నమస్కారం. యాక్చువల్గా ఇవాళ చాలా రిటైర్మెంట్లు ఉన్నాయి. నేను 7 ఫంక్షన్స్కి అటెండ్ కావాల్సి ఉండే. దీంట్లో గెస్టెడ్ హెడ్ మాస్టర్సే 3 రిటైర్మెంట్ ఉన్నారు. చింతకాయని, చిరుమర్రి, కారేపల్లి కూడా పోవాలి. అన్నిదా భావించొద్దు. నేను వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మీరు రానా గారు దాదాపు 30 years అబోవ్ సర్వీస్ చేసి ఎంతోమంది పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేకాకుండా కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతున్నారు రిటైర్మెంట్లో. ఇవాళ ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే కమిట్మెంట్తో పనిచేసేటటువంటి టీచర్స్ ఇవాళ స్కూళ్ళలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలకి ఎంత అవసరం, ఈ సమాజానికి కానీ లేకపోతే విద్యారంగానికి అవసరం. కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి డేట్ ప్రకారం ఈరోజు వారు రిటైర్ అవుతున్నారు. వారికి నా తరపున, మండల విద్యాశాఖ తరపున రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క ఆయురారోగ్యాలు అట్లనే మంచి సిరి సంపదలు కలిగి ఉన్నారని చెప్పి విన్నాము. ఇవాళ రిటైర్ అయ్యేటటువంటి ఉద్యోగికి, ప్రతి ఉద్యోగి కూడా సంపద ఎన్ని కాదండి, ప్రధానంగా ఏంటంటే ఆరోగ్యం బాగా చూసుకొని హాయిగా జీవించగలిగే పరిస్థితి ఉంటే చాలు. అట్లా వారు ఉంటారని చెప్పి రిటైర్ అయినప్పుడు కూడా వారు తర్వాత కూడా విద్యారంగానికి కృషి చేయాలని చెప్పి మండల విద్యాశాఖ తరఫున కోరుతూ వారికి మరొకసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూతుంటే అయిపోతుంది. అదే మన దర్శనం ఉండండి. మరి అప్పుడే చాలా కప్తులు మా సార్కి. సార్ అలా నిల్చోండి సార్, దగ్గరకు ఉన్నాను సార్. స్మైల్. సార్ రెడీ, స్మైల్. మౌలానా సార్ పదవీ విరమణ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల్ని సభావేది మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్కి కేటాయించిన స్థానంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. బుజ్జి సైడ్ గుండి పెట్టాలన్న బ్యాట్. సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే. ఈరోజు మన పాఠశాలలో పదవి విరమణ చేస్తున్న మౌలానా గారికి, వారి యొక్క సతీమణి గారికి ఆహ్వానం పలుకుతూ మౌలానా గారికి పదవి విరమణ శుభాకాంక్షలు. ఈ సమావేశానికి యూనియన్ బాధ్యులు, అదే వివిధ పాఠశాలల వివిధ
ఉపాధ్యాయులు, సర్పంచ్ గారు, వైస్ సర్పంచ్ గారు అందరూ కూడా, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులు, సోషల్ మరి మౌన సారు పదవి విరమణ చేస్తారు. వారు మరి గత 2 సంవత్సరాల పైగా నాకు సుపరిచితులు, పాఠశాలకు వచ్చేసినప్పుడు సారు మరి చాలా సహృదయులు, నెమ్మదస్తులు. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఏంటంటే మరి చాలామంది ఉపాధ్యాయులు ఎక్కువ అంటే మనం ఎక్కువ అనకూడదు కానీ రకరకాల పని ఒత్తిడి కానీ ఇతర ఒత్తిడి వల్ల మరి పాఠశాలకు సరిగా రాకపోవడమో, లేకపోతే లేట్గా రావడమో, క్లాసులు సరిగా అలాంటిది ఉన్న ఇలాంటి సందర్భంలో మా మౌలానా సార్ మాత్రం ఎప్పుడు కూడా ఏ క్లాస్ ఖాళీగా ఉన్నా కానీ తప్పకుండా క్లాస్కి వెళ్ళడం, ఎక్స్ట్రా క్లాసులని ఈ క్లాసులని అసలుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని క్లాసులు కూడా 6 నుంచి 10వ తరగతి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి తీసుకొని సార్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం సోషల్లో 100% రిజల్ట్. మనం ఎక్కడ కూడా మన రిజల్ట్లో కూడా వెనకడుగు లేదు. కాబట్టి నేను వచ్చినప్పుడు 3 పోస్టులు ఖాళీగా ఉండే, సార్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి మరి రిజల్ట్ కూడా మనం పెంచుకోవడం జరిగింది. మరి సోషల్ సార్ మన యొక్క మౌలానా సార్ గురించి చెప్పాలంటే చాలా నెమ్మదస్తులు, అంకిత భావం, తర్వాత సమయపాలన, సెలవులు కూడా గత సంవత్సరం కలెక్టర్ గారి నుంచి ఒక అవార్డు కూడా, సర్టిఫికేట్ కూడా సార్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సెలవులు తక్కువగా వాడి సమయపాలన పాటించిన ఉపాధ్యాయుడిగా మండలంలో మౌలానా సార్కి ఆ సర్టిఫికేట్ కూడా దక్కింది. అదేవిధంగా మరి మౌలానా సార్ని మనం చూస్తే స్టాఫ్లో కూడా త్వరగా కలిసిపోవడం. ఏంటంటే కొంతమంది రకరకాలుగా సమయం దగ్గర నుంచి ప్రతి విషయంలో చర్చించడం, విషయం ఏదైనా ఉన్నా కానీ నాతోనే స్వయంగా రకరకాల విషయాల మీద కేవలం నేను సోషలే, సార్ కూడా సోషలే, వివిధ టాపిక్ల మీద కూడా చర్చలు, ఎన్ని చర్చలు జరిగినా మళ్ళీ మాలో ఎలాంటి భేదాలు లేకుండా కలిసిపోవడం కూడా మరి జరిగింది. కాబట్టి సారు ఈ పదవి విరమణ తర్వాత కూడా మంచిగా వారి యొక్క శేష జీవితం గడవాలని, వారు సంబంధించిన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా తొలగి ఎలాంటి ఇబ్బందులు కూడా లేవు. పిల్లలిద్దరు కూడా సెటిల్ అయ్యారు. ఇక సారు పెన్షన్ కూడా రెడీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ముందే పంపినాం కాబట్టి ఎలాంటి దానికి కూడా ఇబ్బంది లేదు. మిగతా గ్రాట్యుటీ కానీ అలాంటివి మాత్రం ఆల్రెడీ 29 అని ఇవ్వడం జరిగింది. అన్ని ఎలాంటి సహాయ సహకారాలను కూడా మానించి మీ అన్నీ కూడా పూర్తిగా అందించడం జరిగింది. కాబట్టి సార్కి మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాల జీవితంతో కూడా అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో మనవులతో మంచిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇప్పుడు నా యొక్క ధన్యవాదాలు. పదవి విరమణ చెందుతున్న మౌలానా సార్ గారికి నా యొక్క ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఇప్పుడు మన గ్రామ తొలి పౌరురాలు సర్పంచ్ గారు మరి మౌలానా సార్ గురించి వారి యొక్క మాటల్లో. ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రధానోపాధ్యాయుడికి మరియు ఉపాధ్యాయులందరికీ మరియు గ్రామ పెద్దలందరికీ మరియు విద్యార్థులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సారు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుడిగా ఇక్కడ పనిచేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ సార్ అంటే ఎంతో అభిమానం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరే ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్ కూడా మీకు బాగా పరిచయస్తులు, త్వరగా కలిసిపోతారు. తర్వాత వైస్ మరియు అధ్యాపక బృందానికి, ఈరోజు పదవి విరమణ చేయుచున్నటువంటి మౌలానా సార్ యొక్క బంధువులకు మరియు ఈ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, స్కూలు పిల్లలు, విద్యార్థులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో బరువెక్కిన హృదయంతో సార్ ఈరోజు పదవి విరమణ చేస్తున్నారు. వారు సుదీర్ఘ జీవితకాలం ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సోషల్ టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు దశ నిర్దేశించినటువంటి
సౌమ్య వ్యక్తి, చూడగానే అర్థమైపోయింది ఈ సారు చాలా సింపుల్గా ఉంటాడు, ఎవరికి హానికరం చేయనటువంటి స్వభావం గల వ్యక్తిగా చూడగానే సుపరిచితుడైనటువంటి మనస్తత్వం గల మౌలానా గారు ఈరోజు నాయకనగూడెం స్కూల్ను పదవీ విరమణ చేయటం కూడా మాకు కూడా ఆనందదాయకం. సార్కు ఇంకా అల్లా దయ వల్ల ఆయురారోగ్యాలతోనే వాళ్ళు మనవరాలతోనే సంతోషంగా వారి యొక్క శేష జీవితాన్ని గడుపుతూ ఇంకా వారు ఉన్న టైంని కూడా కొంత స్పెండ్ విద్యార్థులకు కానీ సమాజానికి కానీ కూడా వారి యొక్క సేవలు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాటి పదవి విరమణ సన్మాన సభ అధ్యక్షులు హెచ్ఎం రవీందర్ గారు, నాయకనగూడెం గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఏఐపిసి చైర్పర్సన్ గారు, అదేవిధంగా ఇతర కాంప్లెక్స్ మల్లెపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం భూలక్ష్మి గారు, ఇంకా ఈ మండలంలో ఇతర మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఈనాడు ఉద్యోగ విరమణ మౌలానా గారు అందరికీ కూడా అభివందనాలు. సారు మౌలానా గారు చాలా మృదు స్వభావి, సున్నిత మనస్కుడు. సార్తో కూడా 10th క్లాస్ డ్యూటీలో కొద్ది రోజులు చేయడం జరిగింది. అదేవిధంగా మౌలానా గారు టేకులపల్లి మండలంలో కూడా నేను కూడా చేశాను. సార్ కూడా ఆ మండలంలో పనిచేస్తున్నారు. టేకులపల్లిలో పనిచేసినటువంటి ఇతర మిత్రులు కూడా కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది. హెచ్ఎం గారు చెప్పినట్టుగా సారు మౌలానా గారు ఓపికకి మారు పేరు. కోపం అనేది ఆయన డిక్షనరీలో లేదు, అసలు ఆ పదమే లేనటువంటి అలాంటి వ్యక్తి వారు దాదాపుగా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా పరిచయం, అంతకుముందు టేకులపల్లిలో కొంత పరిచయం ఉండేది. సారు చెప్పారు, ఇప్పుడు ఈ సంవత్సరం అత్యధికంగా పాఠశాలకు హాజరై సర్టిఫికెట్ కలెక్టర్ గారి నుంచి సర్టిఫికెట్ పొందడం అనేది జరిగింది. ఎందుకంటే అలాంటి అందరికీ అవకాశం రాదు. దాదాపుగా ఒక టీచరు ఉన్నటువంటి సెలవులు అతి తక్కువ వాడుకోవడం అనేది అందరూ దాదాపుగా 90% లీవ్స్ వాడుకుంటూ ఉంటారు. కానీ చాలా తక్కువ లీవ్స్ వాడుకొని అలాంటి ప్రశంసా పత్రాన్ని పొంది తన ఆఖరి సంవత్సరంలో అలాంటి ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని తీసుకున్నటువంటి మౌలానా గారికి అభినందనలు. అదేవిధంగా వారికి ఈనాడు ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు. వారి యొక్క శ్రీమతి, వారి పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా వారి భావి జీవితం గడపాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. చెప్పారు సారు పిల్లలు కూడా మంచిగా సెటిల్ అయి ఉన్నారు. ఎందుకంటే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు సెటిల్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 1 year 2 years రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అది అట్ ద సేమ్ టైం రిటైర్ అయిన నెక్స్ట్ మంత్ నుంచి శాలరీ సగానికి పడిపోతుంది. పిల్లలు సెటిల్ కానటువంటి పరిస్థితుల్లో ఆ డబ్బులు రాక జీతం సగం వచ్చినటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా టీచర్లు, మిగతా డిపార్ట్మెంట్ల సంగతి ఎట్లున్నా టీచింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం అలాంటి ఇబ్బంది అనేది ఎక్కువగా కనపడుతుంది. అందుకనే సార్ కూడా ఒక రకంగా పిల్లలు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి అదృష్టవంతుడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేనటువంటి ఉండాలంటే పిల్లలు సెటిల్ అయి ఉంటే మనకి
ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి సార్ కూడా అదొకటి కలిసి వచ్చినటువంటి అంశం. సార్ యొక్క భావి జీవితం అంటే వారి ఉద్యోగ విరమణ అనంతర జీవితం ప్రశాంతంగా సంతోషంగా గడపాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అభినందనలు. ఈరోజు పదవీ విరమణ చేసుకున్న షేక్ మౌలానా గారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. అందరం కోరుకునేది ఏంటంటే మిగిలిన శేష జీవితం ఆనందంగా గడపాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భార్యాభర్తలిద్దరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సభ అధ్యక్షులు నాయకనగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి గారు, వేదికపై ఆసీనులై ఉన్న గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, సోదర సంఘ బాధ్యులు, వివిధ మండలాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా విద్యార్థులకు నా ఆశీస్సులు. ప్రతి ఉద్యోగికి తప్పనిది ఉద్యోగ విరమణ. ఒక ఏజ్ అంటూ ఉంటుంది. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ విరమణ చేయాల్సింది. అయితే తన ఉద్యోగంలో నియామకమై ఉద్యోగ విరమణ చేసిన ఈ మధ్యకాలంలో తను చేసిన సేవ ఏంటనేది గుర్తుండిపోవటానికి నిదర్శనం మౌలానా గారు. ఎందుకంటే కమిట్మెంట్తో, ఎందుకంటే నీ 2 ఇయర్సే సార్ ఇక్కడికి వచ్చి మాకు పరిచయం ఉండి కూడా 2 ఇయర్సే అయినా కూడా అంత కమిట్మెంట్తో వర్క్ చేస్తూ నిరంతరం విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి. అలాంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వ విద్యారంగం నుండి దూరం అవ్వడం కూడా ప్రభుత్వ విద్యారంగానికి తీరని నష్టం. అంత కమిట్మెంట్తో వర్క్ చేసే వాళ్ళని కోల్పోవడం కూడా ప్రభుత్వ విద్యారంగం చేసుకున్న దురదృష్టం. కానీ ఉద్యోగ విరమణ అనేది తప్పదు కాబట్టి అది సారు తను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఫుల్ జీతం తీసుకొని వెళ్ళేవాళ్ళు. మరి మేడం అదే విధంగా ఇప్పుడు రిటైర్ అయితే సార్కి హాఫ్ జీతం వస్తుంది. గతంలో ఎట్లయితే గౌరవించారో అదేవిధంగా మా సార్కి అదే రెస్పెక్ట్ ఇవ్వాలని మేడం గారిని సభా వేదికగా కోరుతూ సార్ యొక్క శేష జీవితం ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మరొకసారి టీఎస్సీటీఎఫ్ కూసుమంచి మండల కమిటీ పక్షాన వారికి ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. అధ్యక్షులు కాంప్లెక్స్ హెచ్ఎం మరియు హై స్కూల్ హెచ్ఎం రవీంద్ర రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత ప్రెజర్లో ఉన్నా చాలా సౌమ్యంగా ప్రశాంతంగా ఏ అంశం చెప్పినా, ఎంత ఎమర్జెన్సీ చెప్పినా ఎంత ప్రశాంతంగా ఉన్నా కూడా చాలా మృదువుగా అంశాన్ని స్వీకరించుకొని ఉంటుంది. వాస్తవంగా సార్ యొక్క గొప్పతనం అనుకుంటున్నాను. మరి పదవీ విరమణ అనేది ప్రతి జీవితంలో తప్పంది. మనకంటూ ఒక లిమిట్ పెట్టింది ప్రభుత్వం కాబట్టి ఆ డేట్ ప్రకారం మనం పదవీ విరమణ చేయక తప్పదు. అలాగే వారి శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని, వారి జీవితం ఇంకా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి నమస్కరించుకుంటూ టీపీటీఎఫ్ కూసుమంచి మండల శాఖ తరఫున వారికి హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. ఏజ్ ఈజ్ ద నెంబర్ కదా, చాలామంది పెద్దవాళ్ళు కొద్దిమంది చెప్తూ ఉంటారు. అది సార్ విషయంలో నిజమే అని చెప్పాలి. ఎందుకనంటే సార్ రిటైర్మెంట్ ఏజ్ చేస్తున్నాం కానీ రిటైర్మెంట్ లాగా అనిపించట్లే నాకు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటి అని అంటే మన పుట్టుక ఎంత సహజమో మరణం అంత సహజం. మన జాబ్ డేట్ ఎప్పుడైతే వేసామో మన రిటైర్మెంట్ డేట్ ఆ రోజే మనది వెనకాల అది రాయబడి ఉంటుంది. సరే వాట్ ఎవర్ ఇట్, గవర్నమెంట్ ఆ డేట్ ఒక 3 years ఎక్స్టెండ్ చేసింది. ఎక్స్టెండ్ చేసినప్పుడు బాధపడిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, సంతోషపడిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఏది ఏమైనా దానిని సంతోషంగా చేయడం గొప్ప విషయం. సార్ నేను ఇక్కడ ఉన్న టైంలోనే రావడం జరిగింది ప్రమోషన్లో. లిటరల్లీ జాబ్ స్టార్టింగ్లో సార్ ఎలాగైతే ఎంత ఎంతూజియాజంతో జాబ్ చేశారో అంతే చక్కగా చేశారు. దేనికి అనంటే ఇంత లాంగ్ పీరియడ్ బీయింగ్ ఎన్ ఎస్జిటి అలాగ గడిపేసి వచ్చి చిన్నపిల్లలతో అంటే 1 to 5th డీల్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ 6th to 10th డీల్ చేయాలి అంటే చాలా పెద్ద టాస్క్. అది చాలా పెద్ద టాస్క్. కానీ ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఎందుకు అన్నారంటే హీఈస్ ద లెర్నర్. ఆయన ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటారు.
క్లాస్కి వెళ్ళాలి అంటే ఇంగ్లీష్ మీడియం, అగైన్ ఇంకో విషయం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం డీల్ చేస్తోంది. ఆ ఇంగ్లీష్ మీడియంని కూడా సక్సెస్ఫుల్గా డీల్ చేశారు. అది గొప్ప విషయం. ఈ పీరియడ్ అని లేదు, ఆ పీరియడ్ అని లేదు, చక్కగా ఏ పీరియడ్ వేసినా ఈవెన్ లాస్ట్ పీరియడ్ దాకా మార్నింగ్ టు ఈవినింగ్ ఎనర్జీ బూస్టర్స్ వాడతారు సార్. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ బూస్టర్స్ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ వాళ్ళని చూస్తే చాలు క్లాస్ చెప్పాలి అని చాలా ఇంట్రెస్ట్గా క్లాస్కి వెళ్తారు. సార్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకున్నారు అనేది అది పిల్లల యొక్క అయినా అవ్వచ్చేమో, కానీ సార్ చేసిన హార్డ్ వర్క్ మాత్రం ఎప్పటికలా నిలిచిపోతుంది. లేదంటే వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. అలాగా మన మౌలానా సార్ ఈవెన్ దో నేను మార్నింగ్ ఏంటమ్మా ఎటు వెళ్తున్నావు అని అన్నది మా పాప. ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది నాన్న వెళ్ళాలి అంటే ఎవరిది అని అంది. మన ఇంటికి వస్తారు సార్ ఇక్కడే మన ఇంటికి దగ్గరలో అని అన్న. ఓ ఆ సార్ రిటైర్మెంట్ అని నాకు అనిపించట్లేదు కదా, చాలా చిన్నోళ్ళు కదా సారు అని అడుగుతోంది మా పాప. ఎస్ రాగానే సార్కి అదే విషయం చెప్పాను, నిజంగా మీరు అలా లేరు సార్ అని. సో వాట్ ఎవర్ ఇట్, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, 2 మంచి బిడ్డల్ని ఇచ్చారు. ఆ 2 మంచి బిడ్డలు చక్కగా సెటిల్ అయ్యారు. మంచిగా మేడం సహకారం ఉంది ప్రతి విషయంలో కూడా. ఏది ఏమైనా ఈ రిటైర్మెంట్ వయసును కూడా సంతోషంగా మీ పిల్లలతోటి వాళ్ళ వివాహాలు చేస్తే వాళ్ళ యొక్క వివాహాలు వాళ్ళ బిడ్డలు మనవాళ్ళు మనమరాళ్లతో సంతోషంగా ఆరోగ్యంతోటి అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మిగిలినటువంటి హై స్కూల్ నుంచి వచ్చినటువంటి హెచ్ఎంస్కు అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మిగిలినటువంటి గ్రామ పెద్దలు, నా తోటి సహచర మిత్రులు, మిగిలినటువంటి ఉపాధ్యాయ బృందం, నాయకులు, ఈ పాఠశాలలో వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలు, చిరంజీవి విద్యార్థులు, ఈ కార్యక్రమానికి కారణభూతమైనటువంటి మౌలానా భాయ్ కి టీపీటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మౌలానా భాయ్ ముందు నేనెవరో తెలియదు, ఆ తర్వాత మౌలానా భాయ్ గురించి మాట్లాడినప్పుడు వాస్తవానికి మౌలానా మా ఊరు అల్లుడు, సుబ్లేడు అల్లుడు. నేను సుబ్లేడు పాఠశాలలో చదువుకున్నా, వాళ్ళ మామగారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు మాకు చాలా సూపర్ సీనియర్. వాళ్ళ ఫ్యామిలీ ఒక రకంగా చెప్పాలంటే మౌలానా గారి యొక్క వైఫ్ సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు తాతగారు మంచి పేరున్నటువంటి వ్యక్తులు, సుబ్లేడ్లో ఒక మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తులు. అలాంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మౌలానా. ఆయన ఏదైనా బాధ్యత ఒప్పజెప్పినట్లయితే తూచా తప్పకుండా నిర్వహించేటువంటి వ్యక్తి. అదేవిధంగా తన ఉద్యోగ సర్వీస్లో మరి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్లో ప్రధాన భూమిక వహించడం జరిగింది. ఏ కార్యక్రమం ఉన్నా, ఏ పని ఉన్నా పిలవగానే వచ్చేటువంటి వ్యక్తి, మా సంఘంలో ప్రధాన భూమిక వహించినటువంటి వ్యక్తి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఈ విరమణ అనేటువంటిది ఉద్యోగానికి మాత్రమే, మన వయసుకు విరమణ కాదు. ఈ సమాజానికి సేవ చేసేటువంటి భాగ్యం తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత ఉంది. ఆ విధంగా ఉద్యోగ విరమణ అంతరం ఈ సమాజంలో అనేక బడుగు బలహీన వర్గాలు, అనాథ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఈ సమాజ అభివృద్ధిలో మీరు పాల్పంచుకోవాలని, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ చిన్న పాటతోని మౌలానా గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తాం. ఓ పదవి విరమణ చేసే ఉద్యోగ నేస్తమా, ఉపాధ్యాయ మిత్రమా, కొలువు తీరిపోయెనని కలత చెందుటేలా,
కడదాకా మనమంతా తోడు నీడలవుదాము, తోడు నీడలవుదాము. సంఘ సేవ చేయ లేదమ్మా మనసుకు విరమణ, అది ఉంటుంది వయసుకే ఉద్యోగ విరమణ. ఓ పదవి విరమణ చేసే ఉద్యోగ నేస్తమా, ఉపాధ్యాయ మిత్రమా, కొలువు తీరిపోయెనని కలత చెందుటేలా. కడదాకా మనమంతా తోడు నీడలవుదాము, తోడు నీడలవుదాము. ఊరు వాడ వేరైన కులం మతం కలవకున్నా, చదువులమ్మ తల్లి వడిలో సేదదీరినం, చదువులమ్మ తల్లి వడిలో సేదదీరినం. సరిగమల పదలిసలా సాగుతున్నాము. ఓ పదవి విరమణ చేసే ఉద్యోగ నేస్తమా, ఉపాధ్యాయ మిత్రమా, కొలువు తీరిపోయెనని కలత చెందుటేలా. కడదాకా మనమంతా తోడు నీడలవుదాము, తోడు నీడలవుదాము. ధనిక పేద తేడాలను దరిచేరనీయక కృష్ణకు చేలుల వలెను కూడి బతుకుదం. కష్ట సుఖాలను కలిసి పంచుకుందము. కంటికి కనుపాప వలె కలిసి బ్రతుకుదాం, కలిసి బ్రతుకుదాం. ఓ పదవి విరమణ చేసే ఉద్యోగ నేస్తమా, ఉపాధ్యాయ మిత్రమా, కొలువు తీరిపోయెనని కలత చెందుటేలా. కడదాకా మనమంతా తోడు నీడలవుదాము, తోడు నీడలవుదాము. మనలోనే ఉన్నారు మనం వెలుగునిద్దము, వేగు చుక్క వలె మనం వెలుగునిద్దము. థ్యాంక్ యూ. గ్రామ ప్రథమ పౌరాలు, ఏపీసీ, మా సోదర సంఘాల ప్రధాన బాధ్యులందరికీ, ముఖ్యంగా ఈనాటి ఉద్యోగ వేతనం పొందుతున్నటువంటి మౌలానా గారి కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు, వారి బంధుమిత్రులకు తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ తరపున ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలామంది మాట్లాడారు. నాకు మౌలానా అన్నకి తెల్దారిపల్లి కాంప్లెక్స్లో మంచి పరిచయం, సోదర సంఘ మిత్రుడు అయినప్పటికీ ప్రతి విషయంలో రాములు సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వేరే సంఘం ఉన్నా మీకు ఒక డౌట్ అడగచ్చా అంటాడు ప్రతిసారి. ఏం లేదు మౌలానన్న, మేము సంఘ ప్రతినిధులమే, ఒక సంఘానికి మాత్రమే ప్రతినిధినం, మీ అందరికీ ఉపాధ్యాయులకు సేవ చేసే దృక్పథం ఉన్నటువంటి ఆ మాట ఎప్పుడు అనేవాడిని. ఎందుకో సోదర సంఘాలను కూడా గౌరవించే తత్వం, సోదర భావంతో ఉన్నటువంటి మెలిగే తత్వం ఇప్పుడు మీరందరూ మాట్లాడినటువంటి మౌలానా గారి విషయంలో స్పష్టత కనబడి. సహజంగా మేడం అనంటే పుట్టుక మనది కాదు, చావు మనది కాదు. కాలోజీ అంటాడు, మధ్యలో ఉన్న కాలాన్ని వినియోగించుకున్న వాడే ధన్యుడు. ఖచ్చితంగా మౌలానా గారి ధన్యుడే. ఎందుకంటే తన కుటుంబంలో 2 పిల్లల్ని సెటిల్ చేశాడు. తను ఎంచుకున్నటువంటి విద్యారంగంలో ఉపాధ్యాయ వృత్తిని 30 సంవత్సరాలు, సుమారుగా ఒక 3 నెలలు తక్కువట, 30 సంవత్సరాలు మేడం అంటే 27-28 సంవత్సరాలు ప్రాథమిక స్థాయిలో బోధన చేసి, అది ఇంగ్లీష్ మీడియంలో కొంచెం తనకు వయసు రీత్యా కొంచెం ఇబ్బందికరమైన ఒక ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ తను నేర్చుకొని తన విద్యార్థులకి న్యాయం చేస్తూ 100% రిజల్ట్ సాధించడం జరిగింది. ఓకే, ఎందుకంటే సహజంగా ఏ ఉపాధ్యాయుడికైనా నా దగ్గర చదువుకున్న పిల్లలు అన్ని రంగాల్లో వాడు ప్రావీణ్యం సంపాదించాలి, సామర్థ్యాల్ని అధిగమించాలని కోరుకుంటాడు. సార్ కూడా తను పనిచేసిన 2 సంవత్సరాల కాలంలో హెడ్ మాస్టర్ గారు, ఇక్కడ ఉన్న స్టాఫ్, మొన్నటిదాకా మా దుర్గయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు, దుర్గయ్య గారితో కూడా కలిసి, మాతో కూడా కలిసి అన్ని సంఘాలని గౌరవిస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా
మౌలానా గారికి, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రవీంద్ర గారికి పేరు పేరుని ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. కారు బ్యాచ్లో ప్రయాణం చేశాను సార్. మాది కారు జర్నీ, కారు బంధం మాది. అసలు 2 years కార్ జర్నీ చేశాం, కానీ ఇంత మంచి వ్యక్తి అసలు ఇలా ఉంటారా సొసైటీలో? ఇంత హానెస్ట్గా, ఇంత డెడికేటెడ్గా కూడా మనుషులు ఉంటారా అని చెప్పేసి ఏ విషయం తీసుకున్నా కూడా సారు అసలు టెంప్ట్ గారు, తొందరపడరు, ఎంత ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అనమాట. అలా అంత ఓపికతోటి ఉన్న మనుషులు చాలా తక్కువ అనిపించింది నాకైతే. సార్కి ఉన్నటువంటి గొప్పతనమే అనిపిస్తుంది. ఇది 100% నిజంగా అది ఆ గ్రేట్నెస్, దట్ గ్రేట్ గోస్ టు మౌలానా సార్. ఇట్లాంటి సొసైటీలో ఇంత బ్యాలెన్స్డ్గా, ఇంత ఎలాంటి తుల్లిపాటు లేకుండా, తొందరపడకుండా ప్రతిదాన్ని కూడా నవ్వుతూ హ్యాండిల్ చేసేటువంటి విషయం సార్. అలాగే సార్ యొక్క డెడికేషన్ కూడా నాకు తెలుసు. స్కూల్లో ఎలా ఉంటారో తెలుసు. స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఈవినింగ్ నేను ఒకసారి ఏదో కాల్ చేస్తే పిల్లల సౌండ్ వినపడుతుంది. ఈ టైంలో ఏంటి పాప ఇప్పటిదాకా పోయి వచ్చారు కదా సార్ అని. అప్పుడు కూడా పిల్లలకి ఏదో చెప్తున్నారని అప్పుడు తెలిసింది. తెల్లారి డౌట్ వచ్చి అడిగాను, ఏంటి సార్ పిల్లల సౌండ్ వినపడిందని. సో ఇంకా కూడా సార్కి తన యొక్క వృత్తి పట్ల ఉన్నటువంటి అంకిత భావం అలా ఉందని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమైంది. మీలాంటి వాళ్ళ సేవలు, అది గవర్నమెంట్ ఇన్ని రోజులు కూడా మీలాంటి వాళ్ళ సేవలు పొందేందుకు మేమందరం కూడా ఆ వృత్తిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిమ్మల్ని చూసి తప్పకుండా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి సందర్భంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ కూడా, మీకు ముఖ్యంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ శేష జీవితం కాదు, విశేషమైనటువంటి జీవితం ఇంకా ముందు మీరు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కార్ బ్యాచ్ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. శుభాకాంక్షలు. ఈరోజు మౌలానా సార్ యొక్క సన్మానం అనేటటువంటిది ఒక గొప్ప కార్యంగా మనం భావిస్తున్నాం. మరి సార్తో నాకున్నటువంటి అనుబంధం ఇప్పటిది కాదు, గత 35-40 సంవత్సరాల నుంచి సార్కు నేను పరిచయం. నేను నిర్మలా స్కూల్లో చేసేవాడిని, సారు సరస్వతి స్కూల్లో పనిచేసేవారు. వారి యొక్క సోదరులు కూడా నా దగ్గర, మా నిర్మలా హై స్కూల్లో వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి మరియు పెద్దందరికీ నమస్కారం అండి. నా పేరు కొర్ర భగ్గులాల్ నాయక్, టీజీఎస్ తెలంగాణ గిరిజనోపాధ్యాయ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుని సార్. మాది పక్క జిల్లే, కాకపోతే సార్తోటి పరిచయము మేము 24లో ఇక్కడ అన్నయ్య కూడా వచ్చినాం. రాగానే శంకర్ సార్ మా స్కూల్కి వచ్చారండి. రాగానే కార్ దిగగానే రాజకుమారి మా క్లాస్మేట్, డిగ్రీ క్లాస్మేట్, దిగగానే చూసింది, ఏంది లాళ్ళు కార్ దిగినావు అంటే ఇట్లా సార్ కమెంట్ వస్తారంటే అప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి మేడము, మౌలానా సారు, మన రూపా మేడం అంతా కూడా ఆ విధంగా పరిచయం అయ్యి 2 సంవత్సరాల నుంచి వస్తూ పోతూ ఆ జర్నీలో మాకు ఆ సంబంధాలు కుదిరింది సార్. సరే, సార్ చాలా సౌమ్యుడు. ఎందుకంటే ఇక్కడే కాదు ఇంట్లోనే కూడా, ఎందుకంటే మనందరూ చెప్పుకొచ్చారు, మీరు ఇట్టగిచ్చి రెచ్చగలిచానంటే ఇంట్లో పిల్లల్ని సెట్ చేసిందంటే సార్ ఇక్కడ చెప్పిన విద్యాబుద్ధులు కూడా ఇవాళ బీజం నాటింది ఇక్కడ. ఇంకా తర్వాత రాబోయే కాలంలో వాళ్ళు కూడా
ప్యానల్ గ్రేడెడ్ మాస్టర్స్ సోదర సంఘ బాధ్యులకు ఈనాటి ఈ కార్యక్రమ కేంద్ర బిందువు మౌలానా సార్, వారి బంధుమిత్రులందరికీ కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ పక్షాన ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలామంది మాట్లాడారు. బాబు ఒక్క నిమిషం. అరే మౌలానా గారు ఫెడరేషన్కి ఒక 30 సంవత్సరాల సేవలు అందించారు. 30 సంవత్సరాల ముందుకెళ్ళినప్పుడు ఒక చిన్న కాగితం తీసుకొని చాలా ఆనందభరితంగా గంతులేసుకుంటూ పాఠశాలలో చేరినటువంటి సందర్భం. ఆనాడు చాలా ఆనాడు చాలా ఆనందంగా పాఠశాలలో ప్రవేశించినప్పుడు నిలుచోటానికి చిన్న స్పేస్ కూడా లేనటువంటి కేంద్రాలు. ఇవాళ ఈరోజు ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి ఒక సందర్భంలో వాస్తవంగా ఉద్యోగి చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళాల్సినటువంటి సందర్భం. కానీ ఇవాళ చాలా రిటైర్మెంట్స్కి వెళ్ళాను. ఒక్కొక్క దగ్గర ఒక 50-60 కార్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ఆ పంతులు గారు వేసుకున్నటువంటి యొక్క బట్టల్ని చూసి కన్నీళ్ళు వచ్చేటటువంటి సందర్భం. ఏంటి తేడా? తను 30 సంవత్సరాల కాలం పాటు తనకున్నటువంటి యొక్క శక్తి సామర్థ్యాలన్నిటినీ కూడా ఈ సంస్థ కోసం, ఈ పాఠశాల కోసం, పాఠశాలలో చదివేటటువంటి యొక్క పిల్లల కోసం, దేశ భవిష్యత్తుకు పునాదులు రాళ్లను తయారు చేసినటువంటి యొక్క చరిత్ర చెప్పేటటువంటి ఒక ఉపాధ్యాయులు వాళ్ళు చాలా నిరాశగా ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భం. 30 సంవత్సరాల కాలం పాటు తనకున్నటువంటి యొక్క జీతభత్యాల నుండి ప్రతి నెల ఎంతో కొంత దాచుకొని తను పని చేయనటువంటి చేతగాని సమయంలో దాన్ని అనుభవిద్దామనేటటువంటి దాచుకున్నటువంటి యొక్క డబ్బులను కూడా ఇవాళ తీసుకొని వెళ్ళలేనటువంటి యొక్క సందర్భంలో ఇవాళ చాలా మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు పదవి విరమణ పొంది నిరాశగా ఇంటికి వెళ్ళేటటువంటి సందర్భం. తను దిగిపోయేటప్పుడు తనకు శక్తి ఉండదు, తను ఏం చేయలేవాడు. అలాంటి సందర్భంలో తను కూర్చొని అనుభవించాల్సినటువంటి యొక్క ఆ పైకాన్ని నువ్వు ఇవాళ దొంగలించుకొని ఇవాళ అన్నటువంటి సందర్భం ఇది మంచిది కాదని హెచ్చరిస్తూ, అన్నకు మనిషి ఎప్పుడు బిజీలో ఉండాలి. మీకు మా ఫెడరేషన్కి మీరు 30 సంవత్సరాలు నిస్వార్థంగా మండల నిర్మాణంలో కానీ, జిల్లా కమిటీ నిర్మాణంలో కానీ, జిల్లాలో కానీ నిర్మాణంలో మీరు చాలా చురుకుగా పనిచేశారు. మీ అమూల్యమైనటువంటి యొక్క సమయాన్ని సంఘానికి హెచ్చించారు. ఆ హెచ్చించినటువంటి యొక్క
మీ విజయంలో సభాధ్యక్షులు, నేటి సన్మాన గ్రహీత, పదవీ విరమణ పొందుతున్న మిత్రులు, పెద్దలు మౌలానా గారు. మౌలానా గారి గురించి చాలా విషయాలు చాలామంది ఇప్పటి వరకు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా రిటైర్మెంట్ డే సహజంగానే కంప్లీట్ పర్సనాలిటీ గురించి అప్రిసియేషన్ రావటం అనేది అత్యంత సహజం. దానికి అదనంగా ఈరోజు మౌలానా గారి పర్సనాలిటీకి సంబంధించిన విభిన్నమైన అంశాలు, విభిన్నమైన కోణాలు, వారి సేవా తత్పరత, సర్వీస్ డెడికేషన్, కమిట్మెంట్, ఇవన్నీ విషయాలు వచ్చాయి. నిజానికి మౌలానా గారు కేవలం ఒక టీచరే కాదు, ఆయన భక్తి తాత్పరుడు కూడా. అనునిత్యం 5 పూటలు నమాజ్ చేసే వ్యక్తి, అంటే భక్తి శ్రద్ధలు కూడా కలిగిన వ్యక్తి. సహజంగానే ఆ యాంగిల్ ఉంటే సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది అని వ్యక్తిగతంగా నేను నమ్ముతాను సార్. సర్వీస్ అనేది సరే జీతం కోసం చేస్తాం, జీతం కోసం చేయాలి కూడా, అందులో డౌట్ లేదు. కానీ దానికి అదనంగా రిలీజియస్ కాన్సెప్ట్ కూడా, స్పిరిచువల్ కాన్సెప్ట్ కూడా ఇంకా ఎక్కువ సర్వీస్ డెడికేషన్తో చేయడానికి ప్రోత్సహిస్తుంది. ఒకవేళ తీసుకున్న జీతానికి సరిపోయే ఉద్యోగం లేక డ్యూటీ నిర్వహించకపోతే ఆ డ్యూటీ ద్వారా వచ్చే ధనం కూడా ధర్మ నిషిద్ధమైపోతుంది అని ధర్మం బోధిస్తుంది. ఇది కేవలం డ్యూటీ ఓరియంటేషన్, హెచ్ఎం ఆబ్జర్వేషన్ లేక స్టేట్ టీమ్ ఆబ్జర్వేషన్స్ మాత్రమే పరిమితం కాదు. ఎక్కడికక్కడే సెల్ఫ్ ఇంట్రాస్పెక్టివ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే రిలీజియస్ స్పిరిచువల్ ఓరియంటేషన్ కూడా సార్లో ఉంది. అనునిత్యం సార్ ఇప్పటికీ ఆ కార్యక్రమాల్లో కానీ భక్తి శ్రద్ధలతో జీవించే వ్యక్తి కాబట్టి ఒక మంచి సందర్భం, మంచి స్థితిలో మనం సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి భవిష్యత్తులో వారి జీవితంలోనే భవిష్యత్తుని నిర్ధారించారు. ఇది వారి ఒక్కరి ఘనకార్యమే కాదు, దాంట్లో నా బిడ్డ యొక్క ఘనకార్యం కూడా ఉంది. ఇది మౌలానా సారు ఒక్కరు చేసింది కాదు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చారు అంటే నా బిడ్డ యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ పడగా పెట్టి వారిని ఒక సంస్కారము, సభ్యత అనేది నేర్పింది. కాబట్టి నేను వారికి ఇద్దరికి కూడా ఒక్క పల్లెట్టు మాట కూడా మా ఇద్దరిలో భేదాభిప్రాయం ఏం రాలేదు. నేను ఒక మాట అనలేదు, అనిపించుకోలేదు. అది ఒక గొప్పతనం. దాన్ని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నా కుటుంబానికి, మా వాళ్ళకు ఈ పైసలతోటి కానీ ఇంకా వాళ్ళ యొక్క పోస్టింగ్స్ తోటి కానీ ఎలాంటి కుట్రలు ఉండవు. కాబట్టి నేను ఉద్యోగులు అంటే నేను చాలా చాలా గౌరవిస్తాను. నేను మా చిన్నతనంలో మమ్మల్ని 5 నిమిషాలు కొట్టించేవారండి. మేము ఈ స్టేజీలో వచ్చామంటే అది టీచర్స్ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జైల్లో చెరువు తర్వాత అది చెప్తారా బృందం మొత్తం సార్ని ఘనంగా సన్మానించవలసింది వారు. ఇప్పుడు అంజీ సార్ 2 మాటలు మర్చిపోయినా ఒక్క నిమిషం.
స్వర్ణకుమారి మేడం అక్కడ. సభాధ్యక్షులు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రవీందర్ రెడ్డి గారికి, అలాగే ఉపాధ్యాయులకు మరియు సార్కి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన మౌలానా సార్కి పిఆర్టీ కూసుమంచి మండల శాఖ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ ఈ పాఠశాలకు వచ్చిన మీటింగ్లో ప్రతిసారి వచ్చినప్పుడు కూడా చాలా ఆత్మీయంగా మాట్లాడేవారు. సారు చాలా రిటైర్ కావటం చాలా కొద్దిగా కష్టంగా అనిపించినా కానీ రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం. జాబ్లో జాయిన్ అయినప్పుడే మనకి రిటైర్మెంట్ డే తెలుస్తుంది. కాబట్టి ఈ ఆల్రెడీ సార్ ఎంతమందికి చెప్పాలో అంత చేస్తూ ముగిస్తున్నాను. స్వర్ణకుమారి మేడం, స్వర్ణకుమారి మేడం ఎక్కడికి ఇక్కడికి వస్తారా? ఓకే, ఎక్కడ? చిన్నపల్లి. ఓకే. మౌలానా సార్ వాళ్ళ బంధువులు ఉపాధ్యాయుని వాళ్ళు సార్ని సన్మానిస్తారు. అయిపోయిందా? మీరు కూడా పైకి రండి, పైకి రండి, రండి సార్, రండి, ఏం కాదు, రండి, అందరూ రండి. రే ఒరే కూర్చోవాలి అబ్బాయిలు, 6, 7, 8 మాట్లాడద్దు. రే ఎవరు మాట్లాడద్దు, కూర్చోవాలి, కూర్చోవాలి. ఈరోజు మౌలానా సారు పదవీ విరమణ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సభకు అధ్యక్షత వహించిన మన హెచ్ఎం సార్ రవీందర్ రెడ్డి సార్కి మరియు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈ మౌలానా సార్ గురించి నాకు పెద్దగా అంటే 2 సంవత్సరాలు చూస్తున్నాను, కానీ అవి ఇంత పెద్ద సభలో చెప్పేంత గొప్ప అనుభవాలుగా ఉండవు. కలిసి పనిచేసినప్పుడు కొన్ని షేరింగ్స్ ఉంటాయి, కొంత బాండేజ్. జీవితంలో చదువు ఒక భాగం, ఉద్యోగం ఒక భాగం, విరమణ అనేది ఒక మలుపు. సార్ వినండి సార్, ప్లీజ్ సార్, సార్ సార్ మీరు విశ్రమించకూడదు. మీరు ఇంతే యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మేము ఈ కార్యక్రమాలు నిత్య నూతనంగా కొత్తగా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. హ్యాపీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ర్యాండమ్గా చెప్తున్నా. సో ఈరోజు మా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్. తను చాలా కష్టపడి మమ్మల్ని పెంచి మంచి ఎడ్యుకేషన్ మాకను స్కూల్లో పిల్లలకి అందరికీ ఇచ్చి చాలామంది ఎంతోమంది వేల మంది విద్యార్థులని ప్రయోజకం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఇదొక పెద్ద మైల్ స్టోన్ కంప్లీట్ చేసినట్టే మా డాడీ. అండ్ మేమందరం, మా ఫ్యామిలీ మేమందరం చాలా హ్యాపీగా గర్వంగా ఉన్నాం. యా, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అధ్యాపకులకి, పెద్ద మనుషులకి అందరికీ ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ.
ఈ మూమెంట్ అనేది మా ఫ్యామిలీకి ఇట్స్ ఎ బిగ్ థింగ్. మీ అందరూ చాలా గొప్పగా మాట్లాడినందుకు మా ఫాదర్ గురించి మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరు ఇక్కడికి వచ్చి యూ గేవ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద కిడ్స్. అందరూ పిల్లలు ఇక్కడికి వచ్చి చాలా ఎక్సైట్మెంట్ చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ప్లీజ్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ డే. థ్యాంక్ యూ. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు మరియు జడ్పీఎస్ నాయకుడు సిబ్బంది, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి నా తోటి సహచర ఉపాధ్యాయులు, మరి ఈ కార్యక్రమంలో ప్రధాన భూమికగా పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మౌలానా సార్ గారు నాకు ఈ పాఠశాలలో వచ్చినప్పుడు పరిచయం. సార్తో నాకు ఎక్కువ అనుబంధం ఏంటంటే మామిడికి ఐఐటి వచ్చి రావడం సార్తో అనుబంధం. సార్ బాగా గైడెన్స్ చేసేటోళ్ళు అనమాట. సార్ ఎక్కడొచ్చింది ఎప్పుడు అదే అడిగేవాళ్ళు. నాకు అది ఎప్పుడు హ్యాపీ ఫీల్. ఈ రోజు కూడా అడిగారు. అది ఏంటంటే ఒక మనిషికి ఒక మంచితనం ఉండేటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి మంచిపోయే వాళ్ళు ఆ హృదయంతోనే ఉంటారు. ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా హ్యాపీ ఫీల్ అయ్యేటోడిని. తర్వాత సార్ సంఘం పట్ల కానీ సంఘ నిబద్ధత పట్ల కానీ ఆయన అదే విధంగా ఉండేవాళ్ళు. సార్ యొక్క అంకిత భావం అన్నీ కూడా బాగుండేవి. సార్ రిటైర్మెంట్ అనేటువంటిది ఇప్పుడు తప్పదు, ఎవరైనా సరే. ఇప్పటికి లేట్ అయినట్టుంది, ఇంకా కొద్ది కాలం కలిసి వచ్చింది. ఆఫ్టర్ రిటైర్మెంట్ శేష జీవితం ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలతో నిన్న రోజులు చల్లగా ఉండాలని చెప్పేసి, సార్కి ఐశ్వర్యం అయితే ఉంది, ఆయుష్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మనసారా ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సారు 2026 29 సంవత్సరాల 7 నెలల 18 రోజులు సర్వీస్ చేశారు సారు. ఆఫ్టర్ గ్రేట్ సర్వీస్
సార్ ఈరోజు రిటైర్ అవుతున్నారు కాబట్టి సార్కి మన పాఠశాల తరపున ఉపాధ్యాయ బృందం మరియు ప్రధానోపాధ్యాయులు గారి చేత బోధనేతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్, క్లరికల్ స్టాఫ్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. భావన కూడా క్లరికల్